కాంగ్రెస్ ఉనికి లేకుండా చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోనియా రాహుల్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్రం తీరును నిరసిస్తూ నాగర్ కర్నూలులో నిరసన చేపట్టారు. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబంపై కుయుక్తులు పాల్పడుతుందని మండిపడ్డారు జూపల్లి. భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. పార్టీ యొక్క ప్రతిష్టను దెబ్బతీయాలంటే కాంగ్రెస్ పార్టీ అధినేత కుటుంబం సోనియా గాంధీ రాహుల్ గాంధీ యొక్క ప్రతిష్టను దెబ్బతీస్తేనే కాంగ్రెస్ పార్టీ దేశంలో లేకుండా పోవాలని వాళ్ళకు చూస్తుంది. దేశానికి స్వాతంత్రం కోసం త్యాగం చేసిన కుటుంబం పైన ఇటువంటి దుర్మార్గపు ఆలోచన చేసి అప్రతిష్ట పాలు చేసి బట్టగాల్చి మీదేసి పనిచేయడం అనేది ఇది బీజేపీ ప్రభుత్వం కానీ మోడీ స్థాయికి తగినది కాదు. 100% వాళ్ళని వాళ్ళు చిన్న చేసుకుంటారు తప్ప నేను కాంగ్రెస్ పార్టీని కానీ సోనియా కుటుంబం కానీ ఈనాడు కూడా మీరు వాళ్ళ యొక్క ప్రతిష్టను దిగజాల్సింది. ఇది మామూలు పదవి కాదు. ప్రధానమంత్రి పదవి అంటే 2004లో సోనియా గాంధీ గారికి ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చింది. పార్లమెంటు కాంగ్రెస్ క్యాడెట్ వచ్చింది. అయినా కూడా ప్రధానమంత్రి పదవి నాకు వద్దను. కొందరు నేతలు కాంగ్రెస్ లోనే ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పొదం వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్ల మండలంలో జరిగిన పంచాయతీ ఎన్నికల విజయోత్సవ సంబరాల్లో ఆయన ఈ హాట్ కామెంట్స్ చేశారు. చర్ల మండలంలో 26 గ్రామ పంచాయతీలకు కనీసం 20 కూడా గెలవలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన నేతల వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఫైర్ అయ్యారు. తాజాగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ లోనే ఉన్నారని స్పీకర్ తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరి నిజమైన హస్తం నేతలకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సమయం వచ్చినప్పుడు వారందరికీ సమాధానం చెబుతారని హెచ్చరించారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు భయపడాల్సిన పని లేదని తాను అండగా ఉంటారని హామీనిచ్చారు. ఈ మండలంలో 26 జీపీలుంటే 26కు దాదాపుగా 20 గెలవాలి. మనం అన్ని టీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థుల వాళ్ళు మీరే చెప్పండి. టీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ వల్ల ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, వారు చావడం వలన ఈ మండలంలో ఉన్నటువంటి ఏ ఒక్క పేదవాడికి కానీ ఏ ఒక్క డబ్బు లేని వాడికి కానీ నిలబడకుండా మరి ఈనాడు జరుగుతున్న పరిణామాలన్నిటి మీరు చూస్తున్నారు. శాసనసభ స్పీకర్ గారు వీరంతా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు తప్ప కాంగ్రెస్ లో లేరు అని చెప్పి తీర్పు ఇవ్వడం కూడా జరిగిందనే విషయాన్ని మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ